నా రిపోర్ట్లు అయినా ఇంత జాగ్రత్తగా పెడతానో లేదో కానీ మా టైసన్ గారి రిపోర్ట్లు అయితే చాలా జాగ్రత్తగా పెడతా గైస్ నేను. ఎందుకంటే ఒకవేళ రిపోర్ట్ పోయినాయి అనుకోండి డాక్టర్కి అర్థం కాదు కదా అసలు ఏ వ్యాక్సిన్ ఇచ్చిండు ఎప్పుడు ఇచ్చిండు అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ ఉంటుందని. ఇక్కడ బయటికి రాగానే వాష్రూమ్ పోతాడు గైస్. వాటి కోసం నేను వెయిట్ చేయాలి. ఇది ఒక పరంపర మా ఇద్దరికి. ఏం నేర్చుకున్నా నేర్చుకోకపోయినా బండి ఎక్కడైతే మంచిగా నేర్చుకోండు. ఎందుకంటే వాడికి చాలా ఇష్టం బయటికి వెళ్ళడం బండి మీద. ఎంత యాక్టివ్ అయిపోతాడు అంటే అంత యాక్టివ్ అయిపోతాడు. ఇక్కడ వరకు యాక్టివ్ ఉన్నాడు. ఇక్కడికి రాగానే జర డల్ అయ్యిండు. ఎందుకంటే వానికి అర్థమైపోయింది వ్యాక్సిన్స్ ఇప్పటికే తీసుకొచ్చారని. నేను సెకండ్ వ్యాక్సిన్ 7-in-1 వ్యాక్సిన్ ఇక్కడే ఇప్పించినాను వీటికి. ఫస్ట్ వ్యాక్సిన్ అయితే పెట్ షాప్ వాళ్ళు ఇప్పించినారు. ఇప్పుడు రెబీస్ వ్యాక్సిన్ ఇప్పడానికి తీసుకొచ్చిన. ఏం దాకా ఈ వ్యాక్సిన్లు మాకు అర్థమవుతుందా అంటే కామెంట్ అయితే చేసేయండి గైస్. నేనైతే లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మీరు మీ పెట్స్కి ఏ వ్యాక్సిన్ వేయించాలని చెప్పి. ఇది చూస్తున్నారు అసలు మా మాటనే ఇంటలేడు. అంత టెన్షన్లో కూడా సెకండ్ ఇయర్ అంటే ఇంత క్యూట్గా సెకండ్ ఇస్తుండో. ఇంకా ఫైనల్లీ మాస్క్ అయితే పెట్టి రెబీస్ వ్యాక్సిన్ అయితే ఇప్పించేసామన్నమాట. సో మీరు కూడా మీ పెట్స్కి టైం టు టైం వ్యాక్సిన్స్ ఇప్పిస్తే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్. మీకు ఒకవేళ ఆ వీడియో కావాలంటే కామెంట్ చేసేయండి. ఇంకా అది మన అనుగోలా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. టేక్ కేర్ గైస్, బై.